ఎంత హాయిగా ఉంది. ఏమిటి అదే క్యాచ్. డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నావా? కారు ఎందుకు గుద్దా? చూడు మిస్, ఇది ఆడకారు, ఇది మగ కారు. మనం కుర్రకారు. గాడిద గుడ్డు. ఇలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. తప్పు నీదే, సారీ చెప్పు. చూడు మిస్, సారీ చెప్పడం కాకా పట్టడం నాకు అలవాటు లేదు. అదిగో మళ్ళీ తప్పు చేసి. తప్పు నీది కాదు, తప్పు నీదే. నీది. తప్పు నీ. లగేజ్ తీసుకెళ్ళు. ఇదిగో రైలు కూర్చుంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే షేపులు మారిపోయాయి. ఆ రైలు కోతే నిన్ను కాపాడింది, లేకపోతే పులుసు కారి ఉండే. గాడిద గుడ్డు. బ్రహ్మాండమైన అడిగొన్నా ఒక్క జంతువు కూడా కనిపించదు. ఎందుకు గురు జంతువు అని నిన్న భయపడుతున్నావు? ఇదిగో మంచి అమ్మాయి కనిపించాలని కోరుకో. ఆ అమ్మాయితో ఇంకొక అమ్మాయి ఉంటారని అనుకో. ఎందుకురా ఇంకో అమ్మాయి? నాకు ఆ సైడ్ పొన్ను అదిగోరా రోజా. చెవు అయ్యో రాజా, పోయావా నా తల్లి, తండ్రి. అయ్యో కోడేశ్వరుడికి ఒక్కగానొక్క కొడుకువే, కనీసం 25 మంది ఆడపిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారే. నిన్ను అడవికి రప్పించి నేను పని చేసేలా. అయ్యో ఏమైందండి? ఏమైంది? ఏది లేడీ మనసు, లేడీని చెప్పడానికి కూడా ఒప్పుకోమంటారే. నువ్వు ఇంత రితాచండంగా ఒక హ్యూమన్ బాడీని చెప్పేశావు కదా. కాదండి, చప్పుడైతే పులి ఏమనుకుని కాల్ చేశాను. సారీ అండి. సారీ అమ్మా, సారీ. రమణలారికే పోలీసులు కూడా సారీ అని చెప్పి నిన్ను పట్టుకెళ్ళి ఊరేగిస్తారు తెలుసా. నువ్వే వేలాడాలి. దెబ్బ ఎక్కడా తగిలినట్టు లేదు. దెబ్బే తగలాలా? గుండె మూతకే గుండె ఆగిపోయిట్టుంది. అన్నట్టు ఛాతి మీద బాగా రుద్దితే ఆగిపోతున్న గుండె కీర్తిన గడియారల్లా మళ్ళీ ఆడుతుందంటారు. ట్రై చేసుకో. ఏంటి మళ్ళీ పోలీసు వస్తారు, నువ్వు వేలాడాలి. ఇచ్చేయి. ఏం పౌడర్ రాస్తున్నావా? బాగా రుద్దు, బాగా రుద్దు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అయ్యో అయ్యో అయ్యో, సౌండ్ రావట్లేదు, ఊపిరి కూడా ఆగిపోయింది. అన్నట్టు నోట్లు నోరు పెట్టి గాలి ఊస్తే బ్రతుకుతాడంటారు. ఏమిటి? అవును, నోట్లు నోరు పెట్టి బూర ఊదినట్టు. అయితే నువ్వు ఊదు ప్లీజ్. అయ్యో అయ్యో, ఇప్పుడే సిగరెట్ కాల్చేనే. ఈ నోటితో ఊదేరంటే వాసన వస్తుంది, తరువాత ఆయనకు దగ్గు వస్తుంది. ఏంటమ్మా సిగ్గేస్తుందా? తరువాత నీ ఇష్టం. ఇదిగో పోలీసు, ఊరి నువ్వు వేలాడాలి. దానికంటే ఇదే నయం. ఊదు, వేరే మార్గం లేదు. ఆయన బ్రతకాలమ్మా, ఊదు. దగ్గర్రా, ఇంకా అలా ఇంకా కొద్ది దూరమే. వచ్చేయ్, ఇచ్చేయ్. అది ఏమిటిది? అమ్మా ఏమనుకోద్దమ్మా, పాపం ఇది పోయేవాడి చివరి కోరిక. వాడు ఏమడి ఇలా ఇచ్చే. అవును, ఇచ్చేయి. మీ నాటకం అర్థమైంది. ఎందుక నవ్వు? నోట్లో నోరు పెట్టి బోరు వదిలేట్టుదు నవ్వు ఆపేస్తాను. కడుకుంటేం కాదు, బోరు కాదు, కంట్లో ఎంత కారం ఊతాను. ఉండు, నీ పని చెప్తాను. ఎప్పుడైనా నాకు దొరకపోవు. ఎప్పుడో ఎందుకు మై డియర్, ఇప్పుడే దొరకాలన్న కోరిక స్వీటీ. ఏమిటా రక్తం? పోయింది టోపీరా. ఆ గుండె గనక తగిలితే గోయిందా.
రక్తంలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బురదకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఎవరమ్మా? పెద్దోళ్ళు ఎవరు లేరా? పెద్దోళ్ళంటే అదే ఐజీ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు. వారెవరో ఇక్కడ ఉంటారమ్మా. ఇక్కడ సిఐ గారు ఉంటారు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి వాడు ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చాడమ్మా? చెప్పరాజు గారు అమ్మాయిని. ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారి సరికల్లా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. సార్, కరెక్ట్. సేమ్ ఫేస్, సేమ్ పర్సనాలిటీ, సేమ్ హైట్. ఏమండి, మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? ఏమిటండి మీరు అనేది? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి మేమంతా డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పార్టీకి స్కూటర్లో వెళ్తుంటే పట్టుమని డాష్ ఇచ్చి బురదగుంటలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. పరమ కంపుగా ఉందండి. నిజమేనండి, ఫారిన్ నుంచి తెప్పించుకున్న సెంటు ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వెధ పనులు మానలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసు అనమాట. ఏం చెప్పమంటారు? ఒక పక్క రక్తపాశం, మరొక పక్క విద్యుక్త ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచాల చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాడి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవటానికి అబద్ధం చెప్తాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమని గ్యారంటీ ఏమిటండి? నేనెందుకు అబద్ధం చెప్తానండి? నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అబ్బే, స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏ అతను సమర్థిస్తున్నారా? అబ్బాబే, అలాంటిది ఏమీ లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడుగు రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడిపెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. ముక్కుపొడుగు రంగు ప్యాంటు. నేను ఒకటే నన్ను వేసుకునేది, చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, వేలు పెట్టి స్కూటర్లు కొనేది, లక్షలు పెట్టి కార్లు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యలో కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. వస్తానండి. అలాగేనండి. హలో, హఠాత్తుగా తలుపు తడితే హౌస్ ఓనర్ ఏమో అనుకున్నా. సారీ. కూర్చోండి. లేవరా. మీరు
కూర్చోండి. వీలు పడలేదు. పట్టుకోరా. నేను వచ్చిన విషయం ఏమిటంటే, చెప్పండి. మా నాటకంలో ఒక ఆయనకు సడన్ గా సుస్థి చేసింది. రేపే నాటకం, ఏం చెయ్యాలో తోచడం లేదు. మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను. నాటకమా? అవును. నేనా? ఏం భయమా? 25 రూపాయలు ఇస్తారు, అది మీకు ఉపయోగపడుతుందని. నేను యాక్ట్ చేస్తానండి. మాకు కావాల్సింది హీరో వేషానికి సార్. ఏమంటారు? రండి, వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. వెళ్ళరా. 25 రూపీస్. 5 minutes లో వచ్చేస్తాను. అవును, మీరంతా భోంచేశారా? లేదండి. ఎక్కడ భోంచేస్తారు? అది ఇక్కడే, సెల్ఫ్ కుకింగ్. అయితే భోంచేస్తారండి. అది పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. అది కదండి, మన కరోల్పాకు వెళ్ళటానికి అరగంట పడుతుంది. ఈవేళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు. ఇక ఈ పూటకు వస్తే మీరు భోంచేసారండి, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. ఏ, భోజనం రెడీయే కదా? అదంతా ఎప్పుడో రెడీ. రెడీయా? ఓయ్, ఎప్పుడో రెడీ. మరి ఇంకే భోంచేయండి. నేను భోంచేసే వచ్చాను, అందుకే చెప్పాను. అమ్మయ్య, మేము ముగ్గురం కలిసి భోజనం చేయటం అలవాటు, అందుకు సంకోచపడుతున్నాడు బాబు. ఓ, ముగ్గురు నిదానంగా భోంచేయండి. కాబట్టి నేను సర్వ్ చేయనా? మీరు కూర్చోండి. ఇంటికి వచ్చిన మనిషికి పని చెప్తామే బాగుండదు. బాగుండదు, అది బాగుండదు. మీరు కూర్చోండి, మేము భోజనం చేసి వస్తాం. అది నెయ్యి తీసుకొచ్చారా లేదా అని. ఆవకాయ సారేరా. భోజనం చేసి వస్తా. అన్నం చెయ్యి పెట్టద్దురా, గరిడతో తీయాలి. ఇదిగోరా గరిటె. పులుసుందా? రా రా రా, కూర్చో కూర్చో. ఇదిగా చాలు. ఇదిగో చెప్తానుగా. సరే, నెయ్యి ఉందా? నెయ్యి ఉందారా? అన్నం ఇక్కడ. ఇదిగో అన్నం. అన్నం చాలంటే చెప్పాలి, నాకు తెలియదు. నెయ్యి తన్నంత అప్పడం కలుపుతుంటే బ్రహ్మాండంగా. సరే, ఆపడి. ఎలా ఉంది? బాగుందా? నాకు పులుసు కావాలి. కాలీఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. సరే, మునక్కాయలు అది. సరే, ఇదేంటి? చారు. చారా? మజ్జిగ. మజ్జిగ చాలు. ఆవకాయ కదా, ఆ జాడీలో చూడు. ఆవకాయ కదా. ఇదిగోరా. ఆవకాయ కలుపుకు తిన్నాడు. తొందరగా కానీ రా. 25 రూపీస్ రా. ఆవకాయ కావాలా? రా. ఇదిగా ఆవకాయ. చెప్తానుగా, నీళ్తారు నీళ్తారు. చాలరా చాలరా చాలరా. ఎక్కిళ్ళతోనే కాస్తాడు రా వీడు. మజ్జి కొన్ని పోసుకో. చాలే, ఆపండ్రా. వీడే ప్రథమ ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా భోంచేరా? అది ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు నేను మొదట చేయవలసిన పని.
మీరంతా చేతులు కడుక్కున్నారా? కడగటం 2-3 సార్లు కడిగామండి. ఈ విందు భోజనం అయ్యాక కావాలంటే కడుక్కుంటాం. విందా? విందిచ్చినట్టు నాకు అనిపించలేదే. అన్ని పనులు మీరే చేసుకున్నారుగా. ఏంట్రా ఉంటూ వేస్తాను తిండిపో. ఏం లేదు అప్పడం అప్పడం. ఇస్తాను. ఏంటండి ఏమైంది? మా నాన్నమ్మ చచ్చిపోయింది. ముందు మీరు భోంచేయండి. జరగాల్సిన తర్వాత చూసుకుందాం. భోంచేయండి. లేవరా లేవరా. ఏంటి ఏం జరిగింది? నాయనమ్మ. అమ్మా ఏమండి మిగతా ఏర్పాట్లన్నీ చేయాలి కదా? అవును, కానీ చేతిలో డబ్బు లేదే. అరే మా భోజనాల కోసం అంతా ఖర్చు చేశారా? Shit. ఇప్పుడు ఏం చేద్దాం రా? అంత్యక్రియలకి డబ్బు కావాలి. అదే ఎక్కడుందని? అబ్బులు పోయి ఇవన్నీ అమ్ముకురా. సరిపోతాయంటావా? కనీసం 200 రూపాయలైనా కావాలి. వస్తాయా అని? అరే దేవుడు పడవరా. చాలే, చచ్చిన ముసలిదానికి ప్రాణ ఎట్టు పోయాడు ఈ దేవుడు. శవదహనానికైనా ఉపయోగపడినాయి. వదలదు వెళ్ళు. నాకు వీలైన మొత్తం తీసుకొచ్చాను. దీంతో పని జరిపిద్దాం. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న సహాయం నేను మర్చిపోను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఎంత బాధ్యత లేకుండా తిరిగే మనిషి అయినా తల్లి చావడంతో ఆవిడని విడిచిపెట్టనే లేదు. ఏడుస్తూనే ఉన్నారు పాపం. మళ్ళీ రామ్మా భోంచేది గాని. నేను కింద కూర్చుని భోంచేస్తాను. పర్వాలేదు, మళ్ళా కుర్చీలో కూర్చో అమ్మా. పర్వాలేదు, కిందే కూర్చుంటాను. ఏ అక్కడ మాత్రం కూర్చొని తినడానికి అర్హత ఉందా నీకు? పాలకుండని పాము చుట్టేసినట్టు ఆస్తికి ఆశపడి మా ఆయన్ని మీ అమ్మ చుట్టేసింది. నువ్వు ఇంట్లో చొరపడ్డావు. అమ్మగారు, నేనేం కావాలని దివాణానికి రాలేదు. కానించు నేను అంగనాచి కబుర్లు. ఊళ్ళో ముష్టాలే లేకుండా నిన్ను ఇక్కడ తీసుకొచ్చారనుకున్నావా? లేకపోతే మీ అమ్మ వల్ల పడి అయ్యో నా కూతురు పూరి గుడిసెలో కష్టపడిపోతుందే నిన్ను ఇక్కడ తీసుకొచ్చారనుకున్నావా? మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కాకుండానే మీ అమ్మ ఎంతకాలం ఈ బాగోత ఆడిందా? అమ్మగారు, మీకు ఇష్టం లేదంటే ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతాను గాని దేవత లాంటి మా అమ్మని ఒక మాటను నేను సహించలేను. దేవత? మీ అమ్మ దేవత కాబట్టే దేవేంద్ర లాంటి నా ముగ్గుని వల్ల వేసుకుంది. ఊరంతా ఇదే మాట మాట్లాడుతున్నారు. అమ్మగారు,
డబ్బు లేకపోయినా నీతిగా బతికే వాళ్ళ మీద ఇంతంత మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది? మీరు చెప్పిందంత అబద్ధం అని నిరూపిస్తాను. ఏమిటో నువ్వు నిరూపించేది? మంచి మనిషికి ఒక మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. మొండి వాళ్ళైన మీకు సిగ్గా లజ్జ. అమ్మగారు, ఛీ! ఎందుకమ్మా నోరు ముయ్యాలి? నా పుట్టుక వెనక ఇంత నీచం ఉందని తెలిసాక, చనిపోయిన నాన్నకి నువ్వు ఇంత ద్రోహం చేశావని తెలిసాక ఎందుకమ్మా నోరు ముయ్యాలి? అమ్మా, ఇదని చెప్పు. నేను నీకు ఆ జమీందారకు పుట్టిన బిడ్డనా? ఆ జమీందారు ఆస్తిపాస్తులకు మురిసిపోయి ఆయనతో చేసిన పాపానికి పండిన పంటనా? చెప్పమ్మా, చెప్పు. మళ్ళీ మళ్ళీ నన్నంత మాటలకు మళ్ళీ నా గుండెల్లో మంట పెట్టకు. ఊర్లోని మనుషులు ఊరిని ఏలే పెద్దలే అంటుంటే నేను అండంలో తప్పే ఉందమ్మా. నువ్వు నిజంగా ఉత్తమరాలివే అయ్యుంటే ఎదిరించి నిజం చెప్పేదానివే గాని ఇలా ఇలా తల ఉంచుకుని ఏడ్చేదానివి కాదు. ఛే! నేను అమ్మని పిలవడానికి సిక్కేస్తుంది. మళ్ళీ ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని ఈ రోజు వెల్లడిస్తాను. రానా? సీతమ్మ, సీతమ్మ, నా అంతరాత్మకు నేను సీతమ్మని. కానీ మళ్ళీని పెంచిన నేరానికి, నీ ఇంటి రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్న పాపానికి లోకం దృష్టిలో నేను కూలటని, ఊళ్ళోని మనుషులంతా నేను శీలలేని ఆడదాన్నని కుక్కలారిచిన కాకుల్లో పొడిచిన సహించాను. ఉన్న భక్త తమ్ముడు లోకుల మాటలు నమ్మి ఊరు వదిలి వెళ్ళిపోయినా భరించాను. కానీ నా ప్రాణంలో ప్రాణంగా పెంచిన మల్లె నన్ను వ్యభిచారిగా భావిస్తే మాత్రం భరించలేను బాబు, భరించలేను. మళ్ళీ గొంతులండి. మళ్ళీ బాబా, బాబా, నిన్ను వెతుక్కుంటే ఈ ఊరొస్తే ఈ దుర్మార్గుడు మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ బాబు గారు, మళ్ళీ మా ఊరు నుంచి నా కోసం వెతుక్కుంటూ వస్తే ఆ అంజిగాడు మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి బంధించి బలాత్కరించబోయాడు. ఎంత పని చేశాడు? ముందు ఇక్కడికి పోదాం పదండి. రా మళ్ళీ.